చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం తద్దిత్తాం తడదం తద్దిత్తాం తడదం తడదం తద్దిత్తాం తడదం 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 తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానన శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం వడమధురై తతోఖిల జగత్పద్మబోధాయ అచ్యుతభానునా దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా. ఈ జగత్తు అనేటువంటిది ఒక పద్మం అయితే ఈ పద్మం వికసించడానికి ఒక సూర్యోదయం కావాలి. అటువంటి సూర్యోదయం తూర్పు దిక్కున అవుతుంది. ఎవరు ఆ తూర్పు దిక్కు పూర్వసంధ్య అంటే దేవకీదేవి అనేటువంటి పూర్వసంధ్య యందు శ్రీకృష్ణుడు అనేటువంటి మహాత్ముడు ఉద్భవించాడు, ఆవిర్భవించాడు. అంటే దేవకీదేవి యొక్క గర్భవాసాన్న శ్రీకృష్ణుడు అనేటువంటి ఆ స్వామి అవతరించి ఈ లోకముల యొక్క చీకట్లన్నింటినీ కూడా పోగొట్టి ఈ జగత్తు అనేటువంటి పద్మాన్ని వికసింపచేశాడట. అటువంటి శ్రీకృష్ణుడు అవతరించినది ఈ మధుర క్షేత్రంలో. దీనికి ఉత్తర మధుర అని పేరు. మధురాతీతి మధుర. రా అంటే ఇవ్వడం అని అర్థం. మధురమైన దాన్ని ఇచ్చేది కనుక ఇది మధుర అని ప్రసిద్ధి పొందినది. ఏమిటి మధు? తీయనేనిది. ఏదంటే శ్రీకృష్ణుడే తీయనైన వాడుట. శ్రీకృష్ణుని కంటే తీయనైన వస్తువు లోకల్లో ఏదైనా ఉన్నదా? కృష్ణనామామృతం కంటే తీయనైనది. ఒక ఆయన అంటాడు, మృద్వీకారసిత సీతా సమసిత. నువ్వు ఎప్పుడైనా ఓ జీవుడా ఒక్క మాట, ఈ మాట ఒక్కసారి నిజం చెప్పబోయ్. ఏం చెప్పమంటావు? నువ్వు ద్రాక్ష పండు తిన్నావా ఎప్పుడైనా? తిన్నాను. ఎలా ఉంటుంది? అబ్బో చాలా తీయగా ఉంటుంది. పంచదార అది తిన్నాను. ఎలా ఉంటుంది? చాలా తీయగా మహారుచిగా ఉంటుందనుకోండి. స్ఫీతం నిపీతం పయః. తీయనైనటువంటి పాలు త్రాగావా? అప్పుడే పితికిన పాలుని తీసుకున్నాను. ఎంత కమ్మగా ఎంత తీయగా ఉన్నాయో. ఎప్పుడైనా స్వర్గానికి వెళ్ళి ఉంటావు ఏదో ఒక జన్మలో. అక్కడ అమృతపానం చేసి ఉంటావే. అమృతం ఎలా ఉన్నది? చాలా తీయగా ఉన్నది. మనం అంటూ ఉంటాం అమృతంలా తీయగా ఉన్నది అని. ఎప్పుడో అమృతాన్ని పానం చేసి ఆ గుర్తులు ఎక్కడో అంతరాంతరాల్లో ఉంటే ఇప్పుడు ఈ వస్తువు తినగానే అది గుర్తుకొచ్చి మనం అమృతంలా ఉన్నది అంటూ ఉంటాం అన్నమాట.
ఇన్ని తీయనైన పదార్థాన్ని చూచావు, కానీ ఎక్కడైనా కృష్ణ అనేటువంటి 2 అక్షరాల్లో ఉండేటువంటి తీయదనం మరెక్కడైనా నువ్వు చూచావా? నీకు కనిపించిందా? నిజం చెప్పు అని అడుగుతాడు ఒక భక్తుడు. అంటే కృష్ణ అనే 2 అక్షరాల్లో ఉండే మాధుర్యం అటువంటిదన్నమాట. అటువంటి మాధుర్యాన్ని మనకు పంచి మన కోసరంగా ఆ లోకాన్ని విడిచి ఇక్కడికి అవతరించి గోకులంలో అవతరించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య జన్మస్థానమైనది ఈ ఉత్తర మధురా నగరం. ఎక్కడైతే భయం కలుగుతుందో ఆ భయం కలిగే చోటే భయాన్ని పోగొట్టడం కోసరంగా స్వామి అవతరిస్తూ ఉంటాడు. భయం భయానాం అపహారిణి, భయములన్నిటినీ కూడా అపహరించేటువంటి స్వామి అవతరించిన దివ్య ప్రదేశము ఈ ఉత్తర మధుర. అటువంటి ఈ మధురా నగరంలో శ్రీకృష్ణ జన్మస్థానాన్ని, శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య లీలా రసారవిందాన్ని మనం దర్శించి తరిద్దాం. పదండి. భారతదేశంలోని ముక్తిపద క్షేత్రాలలో రెండవది మధుర. అయోధ్య శ్రీరామచంద్రుని అవతార స్థలమైతే మధుర శ్రీకృష్ణుని అవతార స్థలం. ఢిల్లీ ఆగ్రా రైలు మార్గంలో మధుర రైల్వే స్టేషన్ ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ముక్తిపద క్షేత్రాన్ని పెద్దలు ఇలా ప్రస్తుతిస్తున్నారు. యమునా సరితస్తీరే ఉత్తరే మధురాపురే భద్రాఖ్యాన విమానస్థః శ్రీకృష్ణః ప్రాముఖస్థితిః రుక్మిణీ సత్యభామాభ్యాం వామదేవే వరేక్షితః శ్రీవిష్ణుచిత్తతత్సూను షఠచిత్కలిహస్తుతః శ్రీవిష్ణుచిత్తతత్సూను షఠచిత్కలిహస్తుతః. ఇక్కడ స్వామి శ్రీకృష్ణుడు, అమ్మవారు రుక్మిణీదేవి యమునా నదీ తీరాన భద్ర విమానంలో తూర్పుముఖంగా నిలుచొని దర్శనమిచ్చే ఈ స్వామి దేవకీదేవికి, వసుదేవునకు, దేవతలకు ప్రత్యక్షం. పెరియాళ్వార్, ఆండాళ్, నమ్మాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ కీర్తించిన దివ్యక్షేత్రమిది. పూర్వం స్వయంభువ మనువు కాలంలో ఈ ప్రాంతం ఒక పెద్ద అరణ్యంగా ఉండేది. దీన్ని ఆ కాలంలో మధువనం అనేవారు. స్వయంభువు మనువు కుమారుడు ఉత్తానపాదుడు. అతని కుమారుడే ధ్రువుడు. ధ్రువుడు నారదుని ఉపదేశం మేరకు ఈ మధువనంలోనే తపస్సు చేసి శ్రీమన్నారాయణుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆ తరువాతి కాలంలో మధువు అనే రాక్షసుడు ఈ వనాన్ని ఆక్రమించి దుశ్చర్యలు సాగించాడు. అతని కుమారుడు లవణాసురుడు ఈ అడవిని తన నివాసంగా మార్చుకున్నాడు. అప్పటికి త్రేతాయుగం వచ్చేసింది. శ్రీరామచంద్రుని సోదరుడు శత్రుఘ్నుడు ఈ లవణాసురుణ్ణి చంపి అక్కడొక నగరాన్ని నిర్మించాడు. ఆ తరువాత శత్రుఘ్నుని కుమారుడు ఈ నగరాన్ని పాలించాడు. క్రమంగా సూర్యవంశానంతరం ఈ నగరం చంద్రవంశపు రాజుల వశమయ్యింది. వారిలో శూరసేనుడు ఈ నగరాన్ని పాలించాడు. క్రమంగా ద్వాపర యుగాంతానికి ఉగ్రసేనుడు రాజయ్యాడు. ఆ ఉగ్రసేనుడి కుమారుడే కంసుడు. ఉగ్రసేనుడి సోదరుడు దేవకుడు. ఈతనికి 7 కుమార్తెలు. వారినందరినీ వసుదేవుడు వివాహం చేసుకున్నాడు. వారిలో చివరిది దేవకీదేవి. ఈ వివాహాన్ని కంసుడు దగ్గరుండి జరిపించాడు. కాని ఈమెకు జన్మించిన కుమారుడే నిన్ను సంహరిస్తాడు అని ఆకాశవాణి చెప్పేసరికి కంసుడు భయపడి దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించి ఆమెకు జన్మించిన 6 కుమారులను సంహరిస్తాడు. 7వ గర్భం రోహిణి గర్భానికి తరలిపోతే 8వ వాడుగా శ్రీకృష్ణుడు కంసుని కారాగారంలోనే అవతరించాడు. ఈ విధంగా భగవదవతార ప్రదేశంగా కీర్తి పొందిన దివ్యక్షేత్రం మధురా నగరం. ఆ
ఆనాడు త్రేతాయుగంలో కౌసల్యాదేవి గర్భవాసాన జన్మించిన శ్రీరామచంద్రమూర్తి సాధారణ శిశువుగానే అవతరించాడు. కానీ ద్వాపరయుగంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ అందరిలా కాక చతుర్భుజాలతో శంఖచక్రాలతో అవతరించాడు. కంసుడి దుర్మార్గాన్ని చూచి తల్లడిల్లిపోయే తల్లి దేవకికి ఆ భయం పోవడానికి చతుర్భుజాలతో అవతరించాడు స్వామి. ఇదిగో అమ్మా, నీకేం భయం లేదు, నేను సాక్షాత్ శ్రీమన్నారాయణుణ్ణే. ఇదిగో చూడు, నా అసాధారణ చిహ్నాలైన శంఖచక్రాలు, ఇవి చాలు దుష్ట సంహారం చెయ్యడానికి, నువ్వు నిశ్చింతగా ఉండు అంటున్నట్లు శంఖచక్రాలతో అవతరించాడు. కాని ఆ చతుర్భుజాలు శంఖచక్రాలే ఆమె భయానికి కారణమయ్యాయి. అసలే కంసుడు అష్టమగర్భం తనకు మృత్యుదాయకం అని భయపడి ఎంతటి దుర్మార్గానికైనా సిద్ధంగా ఉన్న సమయాన ఈయనేమిటి చతుర్భుజాలు శంఖచక్రాలతో అవతరించాడు. అసలే చిన్ని శిశువు, ఆపై భగవదావతారంగా జన్మించాడు. ఇది చూసి కంసుడు ఏం చేస్తాడో ఏమిటో అని తల్లడిల్లింది ఆ తల్లి హృదయం. ఆ ప్రేమతోనే ఉపసంహార విశ్వాత్మన్ రూపమేత చతుర్భుజం. విశ్వాత్మ, ఈ చతుర్భుజాలతో ఉండే నీ రూపాన్ని ఉపసంహరించు, కంసుడు నిన్ను చూసి ఏం చేస్తాడో అని భయంగా ఉన్నది అంటోంది ఆ తల్లి. ఈ తల్లి కోరికను మన్నించి వెంటనే చతుర్భుజాలతో ఉండే రూపాన్ని ఉపసంహరించుకొని సాధారణ శిశువులానే అవతరించాడు స్వామి. ఇలా పుట్టగానే మాతృవాక్య పరిపాలకుడయ్యాడు. ఇలా దేవకీ వసుదేవులకు పుత్రుడుగా జన్మించిన ఆ రాత్రే యమునా నదిని దాటి నందయశోదల కుమారుడుగా వ్రేపల్లె చేరాడు భగవానుడు. ఇలా భగవదవతార కారణమయ్యింది ఈ మధురా నగరం. గత 1000 సంవత్సరాలలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎన్నో అల్లరిమూకల దాడులను సహించి నిలబడింది ఈ మధురా నగరం. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడితో సంబంధం గల ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఆనాటికే అంటే ద్వాపర యుగాంతానికి మధుర అత్యంత నాగరిక నగరం. శ్రీకృష్ణుని కూడా సమ్మోహనపరిచే నాగరిక స్త్రీలున్న నగరంగా ప్రఖ్యాతి చెందిందంటే ఆనాటి వైభవం ఎంతో తెలుస్తోంది. ఇక్కడ ఉండే ఆలయాల్లో ద్వారకాధీశుని మందిరం ప్రసిద్ధమైంది, పెద్దది కూడా. వల్లభ సంప్రదాయానికి చెందిన వారి నిర్వహణలో ఈ ఆలయం ఉన్నది. కానీ ఒకప్పుడు శ్రీరామానుజ సంప్రదాయానికి చెందినదని పాంచరాత్ర ఆగమోక్తంగా ఆరాధనాదులు జరిగేవని అంటారు. ఇందుకు నిదర్శనంగా ఈ ఆలయాన్ని కట్టించిన వారి వంశీయులే బృందావనంలోని రంగాజీ మందిరాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇది ఇప్పటికీ పాంచరాత్రాగమానుసారం దక్షిణాది పద్ధతిలో ఆరాధనాదులు జరిగే ఆలయం. కాలక్రమేణ జరిగే మార్పులలో ఈ ద్వారకాధీశుని ఆలయం వల్లభ సంప్రదాయస్థుల నిర్వహణకు తరలివెళ్ళింది. ఈ ఆలయం క్రమ పద్ధతిలో నిర్వహింపబడుతోంది. ఉదయం 10:30 ఆలయం మూసేస్తారు. మూసేందుకు ఒక్కసారిగా తెరవేయడం కాక ఎవరైనా దర్శనానికి వస్తారేమోనని తెర వేస్తూ తీస్తూ కొంతసేపు గడిపి ఆ తరువాత తలుపులు బంధిస్తారు. తిరిగి సాయంకాలమే తెరుస్తారు. ఆళ్వార్లు మంగళాశాసనం చేసినట్లుగా ఇక్కడ ద్వారకాధీశుడైన శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవితో దర్శనమిస్తాడు. మధురలో తప్పక దర్శింపదగినది కంసుని కోట. ఈ కోటలోనే ఉన్న చెరసాలలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. శ్రీకృష్ణ జన్మస్థలాన్ని గర్భగుడిగా చేసి ఎన్నోసార్లు ఆలయాలు వెలిశాయి. శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు, ఆయన కుమారుడు అనిరుద్ధుడు, ఆ అనిరుద్ధుని కుమారుడు వజ్రనాభుడు. ఈతడే ఈ చెరసాలను గర్భాలయంగా చేసి ఒక ఆలయాన్ని నిర్మించి అందులో శ్రీకృష్ణ పరమాత్మను ప్రతిష్ఠించాడు. అది కాలక్రమంలో శిథిలమైపోతే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో విక్రమాదిత్యుడు అదే ప్రదేశంలో ఆలయాన్ని పునర్నిర్మించాడు. తరువాత 11వ శతాబ్దిలో గజనీ దండయాత్రల ఫలితంగా ఆలయం నేలకూలింది. దాన్ని తిరిగి 12వ శతాబ్దిలో నిర్మించారు. 16వ శతాబ్దిలో సికిందర్ లోడి దాన్ని కూల్చివేస్తే రాజా వీర్ సింగ్ దాన్ని అక్కడే తిరిగి కట్టించాడు.
తరువాతి కాలంలో ఔరంగజేబు కూల్చివేస్తే శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ దానిని పునర్నిర్మించింది. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది శ్రీకృష్ణ జన్మస్థలం. మన పెద్దలు సేవించినట్లుగా చెప్పబడే ఆలయం మాత్రం ఈనాడు మనకు కనిపించడం లేదు. అయినా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి దుష్ట సంహారం చేసి తిరుగాడిన పవిత్ర ప్రదేశం కనుక ఈ క్షేత్రం మనకు అత్యంత ఉపాదేయమైనది. ఈ భూమండలం యొక్క భారాన్ని తీర్చడానికై తేనెలు జాలువారు పుష్పఫల శోభితమైన తోటలు గల ఉత్తర మధురానగరంలో అవతరించినవాడు స్వామి అంటూ ఆ శ్రీకృష్ణుని దర్శనానికి పలవరించే పరాంకుశులైన నమ్మాళ్వార్ల ఈ పాశురం వినండి. இதுவோ பொருத்தமின்னாடிற் படையாய் ஏறுமிரும் சிறப்புள் அதுவே குடியா உயர்த்தானே என்னென்னே இங்கு அழுதக்கால் இதுவேயாக கருதுங்கள் இம்மாஞானம் பொருதீர்ப்பான் மதுவார் சோலையுத்தர மதுரை பிறந்த மாயனே. తిరువాయిప్పాడి గోకులం. ఒరిత్తి మహానాయ పిరంది ఊరరివిల్ ఒరిత్తి మహానాయ్ ఒరిత్తి వళరా అంటారు గోదాదేవి. ఒక అద్వితీయురాలైన దేవకీదేవి యొక్క గర్భవాసాన్ని జన్మించాడట శ్రీకృష్ణ పరమాత్మ. ఒక అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి రాత్రి భాగంలో శ్రావణమాసం బహుళ అష్టమి, కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎక్కడ చూచినా కటిక చీకటి తప్ప మరొకటి కానబడటం లేదు. అటువంటి కటిక చీకటిలో అర్ధరాత్రంలో ఆ వర్షంలో ఆ కంసుని యొక్క చెరసాలలో ఆ దేవకీదేవి యొక్క గర్భవాసాన్న అవతరించాడట భగవానుడు. ఆయన పరంజ్యోతి స్వరూపుడు కనుక ఆయన్ని దర్శించగలిగినటువంటి వారి ఇద్దరికి మాత్రమే దర్శనాన్ని అనుగ్రహించాడు. దర్శనాన్ని అనుగ్రహించి కర్తవ్యాన్ని ఉపదేశిస్తే వసుదేవుడు ఒక చిన్న తట్టలో ఆ భగవానుణ్ణి బాలకృష్ణుణ్ణి పెట్టుకుని యమునా నదిలోకి దిగాడు. చూడండి, ఆనాడు రామావతార కాలంలో గోదావరిని సీతమ్మ వృత్తాంతం నీకు తెలుసునా అంటే ఎక్కడో ఉండే రావణాసురుడికి భయపడి మాట్లాడలేదట. కానీ ఇక్కడ మాత్రం యమునా నది కంసుని యొక్క అంతఃపురాన్ని ఆనుకుని ప్రవహిస్తూ కూడా కంసుడికి ఏమాత్రం భయపడకుండా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళడానికి తాను చోటు ఇచ్చేసిందట. వసుదేవుడు అందులో దిగగానే నీరు మోకాల లోతు వరకు వచ్చినది కానీ ఆ పైకి రాలేదు. ఆ వర్షంలో వెడుతూ ఉంటే ఆదిశేషుల వారు వెనకాల తన ఫణపంచకాన్ని విప్పి గొడుగు పట్టాడట. ఆ విధంగా చేరి వ్రేపల్లి చేరారు. వ్రేపల్లి చేరి ఒరిత్య మహానాయ్ ఒరిత్య వళరా, మరి ఒక అమ్మ యొక్క కుమారుడుగా ఎన్ని నోములు నోచుకున్నదో ఈయన్ని కుమారుడుగా కనడానికి ఈ దేవకీదేవి, ఈ యశోదాదేవి అని అందరూ కూడా ప్రస్తుతించేటట్టుగా దేవకీదేవి యొక్క గర్భవాసాన్న జన్మించినటువంటి స్వామి అదే రాత్రి యమునా నదిని దాటి యశోదాదేవి యొక్క శయనంలోకి చేరాడట. ఆమె యొక్క కుమారుడుగా అక్కడ పెరగడం ఆరంభించాడు. అంటే యదువంశంలో పుట్టినటువంటి వాడు గోకులానికి చేరి ఆ గోపవంశాన్ని కూడా ఉద్ధరించాడు. అటు గోపవంశాన్ని ఇటు యదువంశాన్ని రెండిటినీ కూడా ఉద్ధరించి లోకమంతటి చేత కూడా మహాత్ముడుగా కీర్తింపబడ్డాడు. గోకులవాసుల యొక్క భాగ్యం ఏం చెప్పవచ్చు? అహోభాగ్యం అహోభాగ్యం నందవ్రజౌకసాం. ఆ నందవ్రజంలో ఉండేటువంటి వారి యొక్క భాగ్యాన్ని ఏమని ప్రస్తుతించవచ్చు? శ్రీకృష్ణుని యొక్క బాల్యరస లీలా విశేషాలను అన్నిటినీ కూడా తనివి తీర అనుభవించి ఆనందించినటువంటి ధన్యాత్ములు కదా ఆ గోకులవాసులు. అటువంటి ఆ గోకులంలో శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలా రసార విందాన్ని మనం కూడా ఆస్వాదిస్తూ ఆ క్షేత్రాన్ని దర్శిద్దాం, పునీతులం అవుదాం. శ్రీకృష్ణ పరమాత్మ బాల్యమంతా గడిచిన దివ్యక్షేత్రం గోకులం. గోకులం అనగానే
శ్రీకృష్ణుడి బాల్యచేష్టలన్నీ గుర్తుకు వస్తాయి. స్వామి అవతరించింది కాదు, పుట్టింది కంసుని చెరసాలలోనైనా ఆడింది పాడింది అలరించింది అంతా గోకులంలోనే. మధురకు 12 కిలోమీటర్ల దూరంలో యమునా నదికి ఆవల తీరంలో ఉన్న గోకులంలో తూర్పుముఖంగా హేమకూట విమానంలో రుక్మిణీ సత్యభామ సమేతంగా వేంచేసి ఉన్నాడు నవమోహన కృష్ణస్వామి. నందగోవునకు ప్రత్యక్షమైన ఈ స్వామిని పెరియాళ్వార్, ఆండాళ్, కులశేఖరాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్లు ప్రస్తుతించారు. గోకులం శ్రీకృష్ణుడు పెరిగిన పుణ్య ప్రదేశం. ద్వాపర యుగాంతాన శ్రీముఖనామ సంవత్సరం శ్రావణమాసం అష్టమీ తిథి రోహిణీ నక్షత్రం మంగళవారం అర్ధరాత్రం వృషభ లగ్నంలో సూర్యుడు సింహరాశిలో ఉన్న సమయాన దేవకీ వసుదేవులకు కుమారుడిగా అవతరించాడు జగన్నాథుడు. ఇలా అవతరించిన శ్రీకృష్ణుడు వసుదేవునకు కర్తవ్యాన్ని బోధించాడు. అప్పటికప్పుడే తనను యమునను దాటించి వ్రేపల్లెకు తీసుకుని వెళ్లమన్నాడు. వసుదేవుడు దేవదేవుని ఆజ్ఞ ప్రకారమే యమునను దాటి వ్రేపల్లె చేరుకున్నాడు. అష్టవసువులలో ద్రోణుడనే వసువు ఒకడుండేవాడు. ఆయన భార్య ధర. బ్రహ్మదేవుడు వారిద్దరిని భూలోకంలో జన్మించమని ఆదేశించాడు. వారందుకు అంగీకరిస్తూనే శ్రీమన్నారాయణుడు తమకు కుమారుడయ్యేటట్లు వరం అనుగ్రహించమన్నారు. సరేనన్నాడు చతుర్ముఖుడు. ఇలా బ్రహ్మగారి ఆదేశాన్ని అనుసరించి ద్రోణుడు యాదవ వంశంలో నందునిగా జన్మించాడు. ధర యశోదగా జన్మించి నందునకు భార్య అయ్యింది. చతుర్ముఖుని వరాన్ని అనుసరించి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడై అవతరించి వారి కుమారుడిగా పెరిగాడు. నందయశోదల జన్మవృత్తాంతంతో ముడిపడి ఉంది ఈ గోకులం. ఆండాళ్ తల్లి అంటారు, ఆహా, ఒక ఆమెకు అంటే దేవకీదేవికి కుమారుడుగా జన్మించాడు. మరొక ఆమెకు అంటే యశోదమ్మకు కుమారుడిగా పెరిగాడు. ఒకే జన్మలో ఇద్దరిని తల్లులుగా స్వీకరించాడు గదా అని అంటారు. శ్రీకృష్ణుడు యశోదను చేరగానే ఆమెకు పాలివ్వాలని తోచింది. లోకాలన్నింటినీ గర్భంలో దాచుకునే స్వామికి ఆకలయ్యింది. ఆమె స్తన్యాన్నిచ్చింది. ఈయన ఆనందంతో ఆ పాలను త్రాగాడు. మరి కుమారుడు కాక ఏమవుతాడు? అసలు భగవానుడు యశోదమ్మకు కూడా కుమారుడుగానే పుట్టాలని అనుకున్నాడట. కాని కలియుగం వచ్చేస్తోంది. ఇంతలో మరోసారి పుట్టే అవకాశం లేదు. అందుకని తన భక్తుల మీదుండే ప్రేమ కొద్దీ ఒకే జన్మలో ఇద్దరిని తల్లులుగా స్వీకరించాడట. అలాగే మధురలో పుట్టినవాడు అదే రాత్రి గోకులం చేరాడు. నాగశయనాన్ని విడచి మధురలో అవతరించినట్లే ఆ రాత్రే గోకులం చేరాడు స్వామి. ఈ విధంగా మధురతో పాటు గోకులం కూడా భాగ్యవంతమయ్యింది. ఇక్కడకు సమీపంలోనే బలరాముని అవతార స్థలం మనకు దర్శనమిస్తుంది. పూతనా సంహారం, శకటాసుర భంజనం ఈ వ్రేపల్లెలోనే జరిగాయి. ఉపనిషత్తుల్లో ప్రస్తుతింపబడే పరమాత్మను యశోద రోటికి కట్టిన ప్రదేశం కూడా ఇక్కడే ఉంది. శ్రీకృష్ణ భగవానుడు అవతరించగానే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ స్వామి పవళించడానికి బ్రహ్మగారు మణిమాణిక్యరంజితమైన సువర్ణ డోలికలను అంటే ఉయ్యాలలను పంపించారట. ఆనాటి ఊయలకు సాక్ష్యంగా ఈనాడు కూడా అక్కడ ఊయల మనకు కనిపిస్తుంది. ఈ గోకులానికి సమీపంలోనే యమునా తీరాన బ్రహ్మాండ ఘాట్ ఉన్నది. ఇది శ్రీకృష్ణుడు మన్ను తిన్న ప్రదేశం. ఆనాడు అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడు అని బలరాముడు చెబితే నేను తినలేదు అంటూ తన నోరును తెరచి చూపించాడు యశోదకు స్వామి. ఆ నోటిలో బ్రహ్మాండ భాండాలు దర్శనమిచ్చాయి ఆమెకు. ఆనాటి విశ్వరూపాన్ని చూచి ఇది కళ లేక వైష్ణవ మాయా అంటూ ఆశ్చర్యపోయింది యశోద. ఆ సంఘటన జరిగిన ప్రదేశమే ఈ బ్రహ్మాండ ఘాట్. ఈ క్షేత్రాన్ని కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగయ్యాళ్వార్లు ప్రస్తుతించారు. ముల్లోకాలను కొలచిన స్వామి మమ్ములను బాధించడానికేనా వ్రేపల్లెలో అవతరించింది అంటూ ఆండాళ్ పాడిన
ఈ పాశురం వినండి. நாணி இளையோர் கருமமில்லை நாளையிலாத மருந்தொழிந்தார் பாணியாதன்னை மருந்து செய்தி பண்டு பண்டாக்க உறுதிராகில் மாணி இருவாயுர அளந்த மாயன காணில் தலைமறையும் ஆணையால் நீரென்ன காக்க வேண்டில் ஆயுப்பாடிக்கே என்னை இழித்திடுமின்.